ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనం దృష్టి ఎక్కువగా ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. సో అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఐటీ పార్కు కూడా ఉండటం, అలాగే గతంలో పోటీ పడినటువంటి అభ్యర్థులు మళ్ళీ పోటీ పడటం ఒక ఎత్తు అయితే, అప్పుడు ఒక్కొక్క పార్టీ అంటే ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మరి పార్టీ ఫిరాయించి వేరే పార్టీ తరఫున పోటీ పడటం అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందులో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి అనంతర కాలంలో వైసీపీలో చేరినటువంటి వల్లభనేని వంశీ ఒకవైపు అయితే, అది వరకు వైసీపీ తరఫున పోటీ చేసి ఇప్పుడు టీడీపీ తరఫున బరిలో దిగినటువంటి యార్లగడ్డ వెంకట్రావు మరోవైపు. సో ఇప్పుడు ఈ ఇద్దరు వర్గీయుల మధ్య రాళ్లదాడి, చెప్పుల దాడి జరిగిన సంఘటన ఒకటి తెరపైకి వచ్చింది. ఇది ఇప్పుడు వైరల్గా మారుతుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు ఆ రెండు వర్గాల మధ్య రాళ్లదాడి, చెప్పుల దాడి జరిగింది, ఆ టైంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం చేస్తున్నారు, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. దుర్గా కుమార్ గారు నమస్కారం. యజ్ఞమూర్తి గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. చాలా సంతోషం అండి. సో చాలా మంచి ఈ రోజు ఎన్నికల రోజు చక్కని విశ్లేషణలు అందిస్తూ వస్తున్నారు మాకు. సో మీరు ఈరోజు గన్నవరంలో, సో అటు యార్లగడ్డ వెంకట్రావు, ఇటు వల్లభనేని వంశీ, సో ఈ ఇద్దరు మధ్య ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు రాళ్ళు చెప్పులతోటి వాళ్ళ అనుచరులు ఘర్షణలు చేశారు, ఒకరి మీద ఒకరు ఎందుకు దాడులు చేసుకున్నారంటారు? గన్నవరం నియోజకవర్గం మీరు అన్నట్టు ఇది విజయవాడ జిల్లాలో, విజయవాడకు ఆనుకుని, మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆనుకుని ఉన్న టౌన్ అండి. ఈ నియోజకవర్గం గతంలో చాలా కాల క్రితం పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం. ఇది ఒక చరిత్రాత్మకమైన నియోజకవర్గం. తర్వాత డాక్టర్ రాయుడు గారని సిపిఎం తరపున వాళ్ళంతా కూడా ఒక మహాపురుషులు ఆ నియోజకవర్గం. అయితే ఏంటంటే గత కొంతకాలంగా ఇది వార్తల్లో నిలుస్తున్న కారణం అక్కడ వంశీ, వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు. అసలు యార్లగడ్డ వెంకట్రావు గారు మంచి వైఎస్ఆర్సిపి కార్యకర్త, లాయల్ అండ్ డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ కి సన్నిహితంగా ఉన్న వ్యక్తి. కానీ మీరు అన్నట్టు వాళ్ళు ఎప్పుడైతే వంశీని వైఎస్ఆర్సిపిలోకి చేర్చుకున్నారో, వీళ్ళిద్దరి మధ్యలో ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం కదండి. అట్లా వీళ్ళిద్దరి మధ్యలో ఉప్పు నిప్పు లాగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా చాలా ఘర్షణలు జరగటం, మళ్ళీ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఆఖరికి సీఎం కూడా పిలిపించుకుని మాట్లాడటం జరిగినాయి. కానీ అది సర్దుబాటు అవ్వని పరిస్థితుల్లో ఈయన యార్లగడ్డ వెంకట్రావు గారు ఇతనితో అనవసరం, నెక్స్ట్ ఎన్నికల్లో కూడా నాకు సీటు రాదనేది ఆయనకు అర్థమైపోయింది. వీళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసిన తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయాడు. టీడీపీలో వాళ్ళు కూడా యార్లగడ్డ వెంకట్రావు గారికి మంచి స్థానం ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, పార్టీలోకి చేర్చుకుని ఆదరించారు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ పోటీలో యార్లగడ్డ వెంకట్రావుకి కూటమి బలం ఎక్కువ ఉంది. తర్వాత యార్లగడ్డ వెంకట్రావు గారికి కూడా వ్యక్తిగతంగా కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈయన అధికార పార్టీలో చేరిన తర్వాత వల్లభనేని వంశీ తను కొన్ని అతి శాస్త్రాల మూలన తన పరపతిని పోగొట్టుకున్నాడు. దాంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కదా ఇప్పుడు ఆయన మొయ్యాల్సింది. గతంలో వాళ్ళ మీద అనేక రకాల కేసులు, హింస, రకరకాల కార్యక్రమాలు చేశాడు కాబట్టి కసితో ఉన్నారు. రెండోది ఈయన ప్రవర్తన కూడా వాళ్ళకి నచ్చలేదు. దాంతో ఆయనకి వైఎస్ఆర్సిపిలో కూడా కార్యకర్తల నుంచి పెద్ద మద్దతు దొరకటల్లా. దాంతో కొంత ఆయన సఫికేషన్ ఫీల్ అవుతున్నాడు, కొద్దిగా అసంతృప్తితో రగులుతున్నాడు. దానికి తోడు ఈయన వెంకట్రావు గారికి మంచి బలం చేకూరింది. ఈ రేపు ఇతను గెలవబోతున్నాడు అనే పరిస్థితి వచ్చిన దగ్గర నుంచి కూడా ఘర్షణ వాతావరణం పెరిగింది. ఇవాళ కూడా వీళ్ళ రెండు వర్గాల ఘర్షణ జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరు నాయకులు కూడా అదే స్పాట్ లో కారులో ఉన్నారు. ఎవరి కారులో వాళ్ళు. కురుక్షేత్రంలో గనక రథాల మీద వీళ్ళు సైనికులు ఏమో కొట్టుకున్నట్టు చెప్పులు రాళ్లే వాళ్ళ ఆయుధాలకి అక్కడ. అంటే ఇప్పుడు ఎన్నికల సమయం కదండి, ఎవరు ఎటువంటి కర్రలు ఇలాంటివి పట్టుకోవడానికి ఎలా చేయరు కదా. అందుకని ఎక్కడ దొరికిన రాళ్ళ ఎక్కడ, లేకపోతే చెప్పులతో ఇసుకుని పోరాటం చేశారు, వీధి పోరాటం. ఇంతలోకి పోలీసులు వచ్చి సర్దుబాటు చేశారు. కాకపోతే ఏంటంటే ఈ నియోజకవర్గంలో వీళ్ళిద్దరి మధ్యలో వయసులో కూడా ఇద్దరు ఇంచుమించుగా సమవయస్కులు, తర్వాత సామాజిక వర్గం కూడా ఒకటే, తర్వాత ఆర్థిక పరంగా కూడా ఇద్దరు కూడా ధీటైన వాళ్ళే, ఇద్దరు బలమైన వాళ్ళే.
తర్వాత అక్కడ ఉన్న ప్రజల్లో కూడా ఈ ఇద్దరికి ఇంచుమించుగా సమానంగా ఉన్నప్పుడు వంశీ కొంత కోల్పోయాడు. గతంలో కొడాలి నానికి సన్నిహితుడు కూడా. అవును. ఇప్పుడు ఇది మీరు అన్నట్టు ఒక 3-4 నియోజకవర్గాలు కొంచెం ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయండి. కృష్ణా జిల్లాలో గుడివాడ అండ్ ఇది అప్పుడు ఈస్ట్ గోదావరి పిఠాపురం ఇట్లా కొన్ని నియోజకవర్గాల మీద ప్రజల దృష్టి ఉంది. అలా వీళ్ళిద్దరు కూడా అన్నిట్లో సమానంగా ఉండేటప్పటికి ఉజ్జీగా ఉండేటప్పటికి రమ్స్ గా ఉంది ఇక్కడ కథ. అట్లాగే గుడివాడలో కూడా అదే పరిస్థితి. గుడివాడలో ఎన్ఆర్ఐగా వచ్చిన రాము కూడా చిన్నాడేం కాదు, ఆర్థికంగా బలమైనాడు. తర్వాత ఆయన సామాజిక వర్గం కమ్మ, తర్వాత వాళ్ళ భార్య ఏమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ రకంగా డబల్ బలం ఉంది ఆయనకి ఆర్థికంగా కూడా. అక్కడ కూడా అదే పరిస్థితి. తర్వాత ఈయన మీద వ్యతిరేకత కూడా నాని మీద వ్యతిరేకత ఉంది. ఇట్లా కొన్ని అంశాలలో సారూప్యత కూడా ఉంది గుడివాడ గన్నవరం మధ్యలో. తర్వాత 2 నియోజకవర్గాలు కూడా సంపన్నమైన నియోజకవర్గాలు, మంచి సారవంతమైన భూములు, మంచి ఎస్టాబ్లిష్డ్ విలేజెస్, మంచి పద్ధతి గల ఊళ్ళే 2 నియోజకవర్గాలు, ఆర్థికంగా పరిపుష్టమైన నియోజకవర్గాలు. ఇవన్నీ కూడా తోడేని. కానీ ఇవాళ జరిగిన ఈ చెప్పులు రాళ్ళదాడి ఉంది చూసారా, ఇది గత కొంతకాలంగా ఉడుకుతుంది అది నియోజకవర్గం. ఆ ఉడికింది వాళ్ళ పైకి పొంగింది అనమాట చెప్పులు రాళ్ల రూపంలో. అంటే మొదటి ఎవరు ప్రారంభించారంటారు? ఇది ఎవరు ప్రారంభించారనేది ఇద్దరు సమానమైన వాళ్ళండి. ఎవరు ప్రారంభించడం కాదు, ఇద్దరి మధ్యలోనూ కూడా ఉంది అది. కాకపోతే ఇవాళ ఉంది. ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ రూపంలో సమయం సందర్భం కూడా అక్కడ కలిసింది, చూపించుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఒక రకంగా వంశీయ డిఫెన్స్ లో ఉన్నాడు అక్కడ పరిస్థితి. కూటమి బలము ప్లస్ వెంకట్రావు గారి మీద సానుభూతి కూడా ఉంది అక్కడ. తర్వాత ఈయన ఎప్పుడు అధికారంలో లేడు. తర్వాత మంచి ఈయన ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా కల్చర్డ్ పర్సన్. తర్వాత ఎవరిని తొందరగా దూషించి ఇట్లా తొందరపడి ఇప్పుడు తెనాలి ఎమ్మెల్యే కొట్టినట్టు తిరగబడే మనిషి కాదు, సంయమనం పాటించే మనిషి వెంకట్రావు గారు. అది కాబట్టి ప్రజలు కరెక్ట్ తీర్పిస్తారండి. అక్కడ కూడా తగ్గ తీర్పు ఇస్తారు. థ్యాంక్ యూ అగ్నిమూర్తి గారు, మన వీక్షకులు.